దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకి యాసంగి పంటకు సాగునీరు అందించడం కోసం తాలిమడుగు వద్ద 30వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి హాజీపూర్ మండలం 42వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు నీటిని ఆదివారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు అండగా ఉంటుందని, రైతులకి యాసంగి పంటలో లాభాలు పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలాలు ఉండలేరా గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, సత్యనారాయణ భగవానికి 512 వరకు అయ్యేస్తుంది. ఆ నీళ్ళు తీసుకుంటాం మేము. సరే 17,000 ఎకరాలను సరే ఇంకో 4-5,000 ఎకరాలు అయితే ప్రాబ్లం ఏం లేదు, అది కూడా అవుతుంది. ఎక్కడి వరకు అవకాశం ఉందో లాస్ట్ నీళ్ళు తీసుకొని ఇదివరకు ఎందుకు పోయినసారి 42 కూడా ఇచ్చాము. పోయినసారి కరువులో 42 కెనాలకు ఇచ్చాము. 42 డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు ఉన్నాయి. సరే పాపం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధలకు ఉన్నాయి. వాళ్ళు గట్టిగా మాట్లాడితే మీరే పట్టుకుంటారు కాబట్టి నీళ్ళు అదేం లేదు. ఖచ్చితంగా మన నీళ్ళు మనకు వస్తాయి. 20 నుంచి 28 వీళ్ళకు కూడా కడమ నీళ్ళు వస్తాయి. 15,000 సరే 12,000 13,000 పరిస్థితిని బట్టి చూసుకొని తాళ్ళపేట నుంచి మొదలు పెడితే దండపల్లి దాకా మీ నీళ్ళకి ముట్టకుండా అదొకటైతే చాలా చెప్పండి సార్. చాలా ముట్టకుంటే మేము పర్ఫెక్ట్గా నిలుస్తాం మీ డిపార్ట్మెంట్ వరకు. మీరు ఇస్తారు కానీ పైకి వెళ్ళి నేను చెప్పిన పైన గేట్లు బంద్ చేస్తే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు పార్టిసిపేట్ మీరు బంద్ చేసి కాబట్టి మేము వచ్చి బంద్ చేస్తే మేము తెచ్చుకుంటాం, మొత్తం తెచ్చుకుంటాం. ప్రజలే బాగా ఇప్పటిదాకా ఒకసారి ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు వాళ్ళు పోయి తిడితే పైకి వచ్చి మా వాళ్ళు అందరినీ అటుపక్క వారేసి తీసుకొని వస్తాను. ఆన్లైన్ పనిలేదు. ఆ పరిస్థితి మాకు రానియకుండా మీరు కావాలంటే సార్ మేము మానిటర్ చేస్తాము. మా హక్కు కన్నా ఒక బిందె నీళ్ళు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రెష్ ప్రాజెక్ట్ అయితే సార్ 74 సంవత్సరాల కింద ప్రాజెక్ట్ సార్. దాని ఎఫిషియన్సీ చూడాలి, అన్ని చూడాలి కదా సార్. ఎఫిషియెంట్ అవన్నీ అయిపోయినాయి కానీ ఇప్పుడు సిల్ట్ మొదలుపెట్టింది నేనే. ఫస్ట్ మొట్టమొదటి ప్రాజెక్ట్ గొడవ చేసి పెట్టి నీళ్ళు అందరికి వస్తే ఇబ్బంది లేదు. కానీ భయపడకని మీరు గాయగా చేస్తే డిసిప్లిన్ చెప్పిన మీటింగ్లో ఏదైతే టైం ఇచ్చినా ఆ టైంకు ఆ డిస్ట్రిబ్యూటర్కి ఆ టైం 1 hour 2 hours ఇస్తారు. ఆడికి ఆ టైంకి ఎవరైనా వేరే టైంకి ఏదైనా కెనాల్ దగ్గరికి పోతే మాత్రం నిన్న చెప్పిన మీటింగ్లో మళ్ళీ అలా చెప్తారు. ఏ మండలం ఒక్కలు చేసినా కూడా మిగతా మండలికి మొత్తం పంటలు ఎండిపోతే మిమ్మల్ని దాని అని చెప్తారు. ఏదైతే షెడ్యూల్ ఇస్తారో డిస్ట్రిబ్యూటర్ అవర్లీ బేస్ ఇస్తారని సాయంత్రం వరకు తయారు చేస్తారు. దాన్ని బట్టే మీరు అన్న మాదిరిగానే 2.5 days 2 days 3 days 2.5 దండపల్లి 2.5 చేస్తారు. అన్ని వస్తాయి. ఇబ్బంది వచ్చే సంవత్సరం 2.5 ఉన్నట్టు మళ్ళీ ఒకసారి మాడిఫై చేస్తాం. చిన్న చెప్పాను చెప్తారు. ఇబ్బంది లేదు. అంతే డిసిప్లిన్ ఉంటే అంతే అని చెప్పిన అలా కూడా చెప్తాను. చేసుకోండి లేకపోతే పని చేస్తాను. వీళ్ళు ఇవ్వాలి. ఎక్కడైనా మన దానికి అగనిస్ట్ చేసి ఓపెన్ చేసినా కూడా మన సార్ దగ్గరికి మీరు మా దగ్గరికి వచ్చే పరిస్థితి మా వాళ్ళు తీసుకురారు. కాకపోతే మా వాళ్ళు ఒక కెనాల మీదకి వచ్చే పరిస్థితి మీరు తీసుకురాం సార్. అన్ని కలిపి పర్ఫెక్ట్ ఇచ్చినాక ఇద్దరం కలిసి మీ దగ్గరికి మా వాళ్ళు కెనాల మీదకి వచ్చిన వాడే పరిస్థితి ఎవరు తట్టుకోలేదు. నా కంట్రోల్ కడెం నీళ్ళు మీరు బరాబర్ ఇస్తే గూడెం నీళ్ళు మేము ఆ షెడ్యూల్ సార్ 4 రోజులు D1 నుంచి D13 వరకు ఏదైతే ఉంటుందో D14 నుంచి D28 వరకు 4 రోజులు లేదంటే వీఆర్ షూర్ మీరు కూడా మీ వాళ్ళు కూడా ఒకరిద్దరు ఫ్రెండ్లీ టీం ఒకటి ఫామ్ చేసి మీరు ఆ టైంలో మీ పీరియడ్ ఎవరైనా తీసింది అనేది ఇన్ఫార్మ్ చేస్తారు. ఆడ పైన పని చేస్తే బరాబర్ ప్రెషర్ వస్తుంది. లేకపోతే ఏమైందంటే ప్రెషర్ రాదు. రెండవది సార్ ఏమైంది సార్ అంటే వెనకటి కాలంలో అంటే ఈ డిజైన్ ఎట్లా చేసింది సార్ అంటే స్టార్టింగ్ నుంచి చివరికి 72 కిలోమీటర్ల వరకు ఒకటే బెడ్ విడత పెట్టింది సార్. నాకు తెలుసు. అయ్యే వరకు ఏమైందంటే వాటర్ హెడప్ కాక డిస్ట్రిబ్యూటర్లకు పోతాయి కాదు. కడెం స్టార్ట్ చేసినప్పుడు ఆయకట్టు 15,000-20,000 ఎకరాలు సార్. అప్పుడు ఇక్కడ నుంచి అక్కడ చేసిన నీళ్ళు అంతే. ఈ ప్రాసెస్లో ఏమైందంటే 50-60 ఏళ్ళ ప్రాసెస్గా ఎట్లా పడితే అట్లా పెరిగినాయి. పెరగడంతో ఆ నీళ్ళ సరిపోతుంది, ఆ లెక్కలు సరిపోతుంది. దీంతోపాటు 6 TMCలు 4 వచ్చినాయి.
ఇప్పుడు నిన్న 6 అని చెప్తాం కానీ వచ్చేటి మీరు ఇచ్చేటి 4 అది తెలుసు నాకు, అన్నీ తెలుసు నాకు. ఈ సరస్వతి కెనాల్ అనేది మనకు ఎప్పుడు రాదు. అది ఓన్లీ లక్ష్మీ చాందమును మామిడి మండలంలో మోటార్లకి మనకి వస్తుంది. అంతే సార్, ఆనకట్ట కిందకి వస్తుంది. కొంచెం ఏమనంటే సార్ పర్ఫెక్ట్గా లైనింగ్ మనకు ఒక్క సంవత్సరం భరించింది. వచ్చే సంఖ్య వరకు మన లిఫ్ట్లు అయిపోతాయి, 4 అయిపోతాయి. అయిపోయింది. ఉన్న డెడ్ స్టోరీ పోయినసారి అంతకంటే ముందు ఇవ్వలేదనే దాంతో లాస్ట్ సీజన్ 19 గేట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేసి మీ సలహా మేరకు దాన్ని మొత్తం టోటల్ గేట్ ఆపరేషన్ చేయడం వల్ల ఈరోజు నీళ్ళు ఆగినాయి. ఆ 15,000 16,000 ఎకరాల ఆయకట్టుకు మేము ఇవ్వగలుగుతున్నందుకు మీ అందరి ప్రోత్బలానికి మాకు సంతోషం సార్. నెక్స్ట్ మొత్తం 16,000 సార్. మనకి నువ్వే చెప్తున్నా 2.8 టీమ్స్ 2.8 టీమ్స్ ఎంత ఎన్ని ఎకరాలకు వస్తా చెప్పండి సార్. 60 సార్, 25 ఇంటర్ 16,000 ఎకరాలు 2.8 సార్. అంటే సార్ ఐడి వస్తే మీరు అన్నట్టు వస్తుంది. ఐడియా ఇప్పుడు సార్ దానిలో ఎవాపరేషన్ లాసెస్ ఉంటాయి సార్, ఎండాకాలం కదా ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఉంటాయి. లాస్ట్ మూమెంట్ లోపల లాస్ట్ ఫేస్ ఆఫ్ ది వెట్టింగ్ లోపల నీళ్ళు ఎక్కువ పడతాయి. 6 సార్లు ఇస్తాను రెడీ అని సార్. ఏది ఉన్నా కూడా మేము ఏదైతే షెడ్యూల్ ఇచ్చినామో సార్ ఆ షెడ్యూల్కి మేము స్టిక్అప్ అవుతుంటే దాని ప్రకారం వేయండి, దాని ప్రకారం ఇస్తాం. సరే, దాని ప్రకారం మీరు ఏమి ఇస్తారో తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్తాను. 7 తల్లు ఏమని చెప్పిన 7 తల్లు నాకు కావాలి ఒకటి. రెండోది, మీరు పైన బంద్ చేసి కిందికి ఇస్తేనే మాకు వస్తుంది, వాళ్ళకు మాకు ఓపెన్ చేస్తే రావు. అక్కడ కూడా ఆఫర్ లేదు సార్. D1 నుంచి D13 వరకు ఒక 4 రోజులు, అది బంద్ చేసి D14 నుంచి D28 వరకు గేట్లు బంద్ చేసి సీరియస్గా బంద్ చేయండి. గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే గారు చేతి మీద వాటర్, రబీ సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన వాటర్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేశాము. లక్షటిపేట్, దండపల్లి, హాజీపూర్కి ఇప్పుడు ఈ కెనాల్కి నీళ్ళు వస్తుంది. ఆ టైం వరకు ఇప్పుడు ఎస్సీ గారు కూడా మొత్తం బ్రీఫ్ చేశారు. అంటే పార్టిసిపేటరీ ఇరిగేషన్ అంటే మన సిబ్బందితో పాటు ప్రజలు కూడా దానికి షెడ్యూల్ పరంగా వాటర్ తీసుకోవచ్చు. సో దట్ మనము వాటర్కి ఏం వేస్ట్ చేయకుండా విల్ యూజ్ ఫర్ లాంగర్ పీరియడ్ అండ్ అందరికీ ఏమి ఇబ్బంది రాకుండా ఈసారి రబీ క్రాప్లో అని మనం చూస్తాము. లాస్ట్ టైం ఏం ప్రాబ్లం రాలేదు. సేమ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మన పొలిటికల్ సైడ్ నుంచి ప్రజలతోటి అందరితోటి కోఆర్డినేషన్ తోటి అందరికీ మంచిగా పంట రావాలి అండ్ మంచిగా ఇరిగేషన్ వాటర్ రావాలి అట్లా మనం చూస్తాం.